అన్నమయ్య జిల్లాలో రామాపురం మండలం నిన్న 1 గంట పరిధిలో అకాల వర్షాలు స్టార్ట్ అయ్యి వడగండ్లు విపరీతంగా గాలి తోలిన దాని వలన మామిడి తోటలు అరాకొర కాసి పావలా భాగం కాస్తే ఎక్కడ ఏ తోటల పరిశీలన చేసినా కూడా ఉండబడిన కాపంతా కూడా నేలమట్టమే అయింది. అయితే దాదాపుగా ఈ మామిడి తోటలను చూసుకొని బతికే రాయచోటి నియోజకవర్గం కానీ అదేవిధంగా రాజంపేట కోడూరు కానీ జిల్లాలో ఈ తోటలపైన ఆధారపడే రైతులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ రాయచోటి నియోజకవర్గంలో ఈ అకాల వర్షం తీవ్రంగా పడడంతో ఇక్కడ రామాపురం మండలంలో రాచపల్లె గ్రామంలో దాదాపుగా 1 గంట పరిధిలో గాలి వానలు విపరీతంగా పడడం దాని వలన ప్రతి ఒక్క తోటలో కూడా నేలమట్టం అయిపోయి అదేవిధంగా చెట్లు నేలకు ఒరిగిపోయి నష్టం జరిగింది. ఇన్సూరెన్స్ చేసినారు. మేము ఆ రోజుల్లో కూడా ఒకే డిమాండ్ చేసినాం. దాదాపుగా రైతుకు 5 సంవత్సరాల నుంచి ఆదాయం రావడం లేదు, 500తో ఇన్సూరెన్స్ చేయించుకోవడమని మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఆ రోజు 2250 రూపాయలు కూడా కట్టించుకున్నారు. ఇప్పుడు మేము రైతు సంఘంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీరు దీనికి సంబంధించబడిన అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ అధికారులు మీరు ఎక్కడ పరిశీలన చేసి ఏ రైతు నష్టపోయినాడు, ఏ ఫలం నష్టపోయింది అని మీరు పరిశీలన చేసి ప్రభుత్వాలకు తెలియజేసి ఈ నష్టపరిహారం రైతులకు వచ్చే విధంగా చేయాలని అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూడా మేము విన్నపం తెలియజేస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా రైతు 4 సంవత్సరాల వంటి దిగుబడి రాక అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటూ ఈ విధంగా పోతున్నారు. మీరు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ఆలోచన చేసి రైతే రాజు రాజ్యానికి ఎన్నముక్కని చెప్తున్నారని రైతు నష్టపోతున్నాడు. ఇప్పటికైనా మీరు ప్రభుత్వాలు రైతులపైన గుర్తించి రైతులను కాపాడాలని మేము రైతు సంఘంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సెక్రటరీ రంగారెడ్డి తెలియజేస్తున్నాం.